ఏడాదికి అతి తక్కువ జీతంతో పనిచేసేవారు ఉన్నట్లే అత్యధిక శాలరీతో పనిచేసేవారు ఉన్నారు. మరి మన దేశంలో అత్యధిక శాలరీ ఎవరు తీసుకుంటున్నారు? భారీగా వేతనాలు పొందుతున్న మొదటి 15 మంది ఎవరో? ఆ వివరాలు మీకోసం. జిందాల్ స్టీల్స్ సీఎండీ నవీన్ జిందాల్ ఏడాదికి దేశంలోనే అత్యధిక పే ప్యాకేజీగా 73,42,00,000 తీసుకుంటున్నారు. లిస్టెడ్ కంపెనీల పే చార్టులో ఎగ్జిక్యూటివ్ పే ప్యాకేజీలో 2011-12కు ఆయనదే టాప్ ప్లేస్. గతేడాదితో పోల్చితే జిందాల్ జీతం ఈ ఏడాది 6 కోట్లు పెరిగింది. జిందాల్ తర్వాతి స్థానం సన్ టీవీ నెట్వర్క్స్ అధినేతలు కళానిధి, కావేరి మారన్లది. వీరికి చెరో 57 కోట్ల రూపాయల జీతం వస్తోంది. హీరో మోటార్ కార్ప్ సీఈఓ పవన్ ముంజాల్ 34 కోట్లతో 4వ స్థానంలో ఉన్నారు. అదే సంస్థకు చెందిన బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ కూడా దాదాపు అదే స్థాయి జీతం పొందుతున్నారు. ఈ పే ప్యాకేజీల్లో జీతం, భత్యం, ఇతర ఆదాయ ప్రోత్సాహకాలు ఉన్నాయి. మద్రాస్ సిమెంట్ సీఈఓ పీఆర్ఆర్ రాజా 29 కోట్లతో 6వ స్థానంలో నిలవగా, మారుతి సుజుకి అధినేత షింజో నకానిషి 28 కోట్ల రూపాయల శాలరీతో 7th పొజిషన్లో ఉన్నారు. బీజీఆర్ ఎనర్జీకి చెందిన బీజీ రఘుపతి 25 కోట్లతో 8వ స్థానంలో నిలవగా, టాటా మోటార్స్ మాజీ చీఫ్ కార్ల్ పీటర్ ఫాస్టర్ 23 కోట్లతో 9వ పొజిషన్లో నిలిచారు. దివి ల్యాబ్స్ కు చెందిన మురళీ కే దివి 23 కోట్లతో 10వ స్థానంలో ఉన్నారు. 2012 మార్చి 31 నాటికి మొత్తం 10 మంది టాప్ పెయిడ్ ఎగ్జిక్యూటివ్ శాలరీ 43 కోట్లు పెరిగి 387 కోట్లకు చేరింది. అయితే ఈ 10 మందిలో కళానిధి, కావేరి మారన్ మాత్రమే తమ ప్యాకేజీలను వదులుకున్నారు. ఒకప్పుడు టాప్ పొజిషన్ లో ఉండే రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేష్ అంబానీ ఈసారి కూడా మొదటి 10 మంది జాబితాలో లేరు. ప్రస్తుతం 15 కోట్ల జీతంతో ఆయన 15వ స్థానంలో ఉన్నారు. 4 ఏళ్లుగా ఆయన అదే పొజిషన్ లో కొనసాగుతున్నారు. భారతీ ఎయిర్టెల్ కు చెందిన సునీల్ మిట్టల్ 21 కోట్లతో 11వ పొజిషన్ లో ఉండగా, హిందాల్కోకి చెందిన డి భట్టాచార్య 19 కోట్లతో 12వ స్థానంలో నిలిచారు. జేఎస్డబ్ల్యూ స్టీల్స్ చీఫ్ సజ్జన్ జిందాల్ 18 కోట్లతో 13వ స్థానంలో ఉండగా, అమర్ రాజా బ్యాటరీస్ సీఈఓ మంత్రి గల్లా అరుణ్ కుమారి తనయుడు గల్లా జయదేవ్ ఏడాదికి 17 కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకుంటూ 14వ స్థానంలో నిలిచారు. అంటే ముఖేష్ కంటే జయదేవే ఎక్కువ శాలరీ తీసుకుంటున్నారు.